అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మవారు మణిద్వీపంలో ఉన్న జగదాంబ తన శక్తిలో నుంచి 6వ భాగాన్ని బయటకు తీసింది. ఆ పరాశక్తిలో 6వ భాగం గనుక ఆమెకు షష్ఠీదేవి అని పేరు వచ్చింది. ఈ షష్ఠీదేవియే దేవసేన కుమారస్వామికి ప్రియురాలు. ఈమె షష్ఠి నాడు పుట్టింది. ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు ఈ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే పిల్లలకు ఆయువు పెరుగుతుంది అని పురాణాల్లో చెప్పబడింది. పిల్లలను రక్షించే దేవత. పిల్లలకి తరచుగా అనారోగ్యాలు కలుగుతున్నా, ఆపదలు వస్తున్నా, బాలారిష్టాలు ఉన్నా షష్ఠీదేవి కథ విన్నా, చదివినా, వ్రాసినా షష్ఠీదేవి శిశువులకు పక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా షష్ఠీదేవి స్తోత్రం చదివితే పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. సంతానం లేనివారు షష్ఠీదేవి స్తోత్రం శ్రద్ధగా పఠిస్తే దీర్ఘాయుష్మంతులు అయిన సంతానాన్ని పొందుతారు. సృష్టిలో చిన్నపిల్లలందరికీ జన్మనిచ్చిన తల్లి కాక కష్టాల నుంచి గట్టెక్కించి కాపాడే మరో తల్లి ఉంది. ఆమె షష్ఠీదేవి. ఈ దేవతకు సంబంధించిన కథ దేవి భాగవతం 9వ స్కందంలో వివరంగా కనిపిస్తుంది. ప్రతి భాద్రపద శుక్ల చవితి వినాయక చవితి పండుగగా ఎలా జరుపుకుంటారో అలాగే ప్రతి భాద్రపద శుక్ల షష్ఠిని షష్ఠీదేవి పండుగగా కూడా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ దేవత చరిత్రే ఓ విచిత్రంగా గొప్పగా కనిపిస్తుంది. ప్రకృతి మాతలో 6వ అంశగా ఈమె అవతరించిన కారణంగా షష్ఠీదేవి అని పేరు వచ్చింది. బ్రహ్మ మానస పుత్రిక అయిన ఈ దేవత యుద్ధ సమయాలలో దేవతల సేనను నిరంతరం కాపాడుతూ దేవతలకు విజయం చేకూర్చి పెడుతుంది అన్న కారణంగా దేవసేన అని పేరు వచ్చింది. ఈ దేవసేన కుమారస్వామిని వివాహం ఆడింది. బాలబాలికలకు మంచి ఆయువును ఇచ్చి పెంపుడు తల్లిలా రక్షిస్తూ యోగమాయ రూపంలో పురిటింట్లో పిల్ల పక్కనే ఉంటుంది. పిల్లలకు అనారోగ్యం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఈ దేవతను ఆర్తితో స్తుతిస్తే వారికి ఆరోగ్యాన్ని చేకూర్చి పెడుతుంది. దీనికి సంబంధించిన పూర్వకథ ఒకదానిని కూడా దేవి భాగవతం పేర్కొంటుంది. ప్రకృతి స్వరూపిణి అయిన పరాశక్తి నుండి 6వ అంశావతారంగా ఆవిర్భవించిన శక్తి షష్ఠీదేవి. శిశు జననము, శిశువుల అంగ సౌష్ఠవము, వారి రక్త మాంసాలు, వారి ప్రాణశక్తి మొదలైన వాటికి అధిష్టాన దేవత ఈ షష్ఠీదేవి. శిశు సంరక్షణలో ప్రధాన మాతృకగా ఆరాధింపబడే దేవత షష్ఠీదేవి. దేవలోకంలో ఈమెకు శిశు ప్రదాత్రి అని పేరు. ఈమెనే దేవసేన అని కూడా వ్యవహరిస్తారు. శిశువులకు ఆయురారోగ్యాలను ప్రసాదించే దేవత షష్ఠీదేవి. భూత ప్రేత పిశాచాది దుష్టశక్తుల నుండి శిశువులను సంరక్షించే దేవత షష్ఠీదేవి. స్వయంభువ మనువునకు పుత్రుడైన ప్రియవ్రతుడు చిరకాలం తపస్సు చేసి చివరకు బ్రహ్మదేవుని ఆదేశానుసారము తపస్సు చాలించి గృహస్థ ధర్మాన్ని స్వీకరించాడు. ఎంతకాలం గడిచినా ఆ దంపతులకు సంతానం కలుగలేదు. కశ్యపుడు వారి చేత పుత్రకామేష్టి యాగం చేయించాడు. యజ్ఞ పాయసం స్వీకరించిన ప్రియవ్రతుని భార్య గర్భవతి అయి బంగారు ఛాయతో ప్రకాశించే కుమారుణ్ణి కన్నది. కానీ మాతృగర్భం నుండి భూమిపై పడుతూనే ప్రాణాలు విడిచిపెట్టాడు ఆ శిశువు. మృతపుత్రుణ్ణి భుజాన వేసుకొని ప్రియవ్రతుడు శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ దుర్భరమైన గర్భశోకంతో అతడు తల్లడిల్లిపోతూ ఉండగా మణికాంతులతో ప్రకాశిస్తున్న ఒక విమానము ప్రియవ్రతునికి కనిపించింది. ఆ విమానంలో ఒక దేవతామూర్తి కనిపించింది. ఆమెను చూడగానే ప్రియవ్రతుడు మృతపుత్రుణ్ణి నేలపై ఉంచి ఆ దేవతకు నమస్కరించాడు. అప్పుడు ఆమె, ఓ రాజా, నేను బ్రహ్మ మానస పుత్రికను, నన్ను దేవసేన అంటారు. బ్రహ్మదేవుడు నన్ను సృష్టించి కుమారస్వామికి సమర్పించాడు. పుత్రులు లేని వారికి పుత్రులను ప్రసాదించి ఆ శిశువులను సంరక్షిస్తూ ఉండే శక్తిని నేనే. ప్రాణులకు వారి కర్మానుసారంగా సుఖదుఖాలను శోకభయాలను కలిగించేది, దరిద్రులకు సంపదలను అనుగ్రహించేది నేనే. సంతాన ప్రాప్తి, సంతానహీనత, శిశు మరణము, చిరంజీవనము అన్నీ కర్మను అనుసరించే జరుగుతాయి అని పలికింది. ఆ మృత శిశువును ఆ దేవత అలా చేతితో తాకింది. అంతే, ఆ బాలుడు పునర్జీవుడు అయ్యాడు. ప్రియవ్రతుడు
ఆశ్చర్యానందాల నుండి తేరుకునేలోగా ఆ బాలుణ్ణి తీసుకొని ఆ దేవత ఆకాశ మార్గంలో ఎగిరిపోసాగింది. తనకు పుత్రభిక్ష ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ ప్రియవ్రతుడు దేవిని అనుసరించాడు. అంతటా ఆ దేవత ఆ శిశువును ప్రియవ్రతునకు అప్పగించి, రాజా, మనువు పుత్రుడవైన నీవు షష్ఠీదేవతగా నన్ను ఆరాధించావు. ఈ ఆరాధనా విధానాన్ని లోకంలో 10 మందికి తెలియజేయి. పునర్జీవితుడైన నీ కుమారుడు గుణవంతుడై, పండితుడై, సువ్రతుడు అనే పేరుతో ఖ్యాతిని పొందుతాడు. 100 యజ్ఞాలు ఆచరించి ఇంద్రుని మించిన కీర్తిని పొందుతాడు అని ఆశీర్వదించి అంతరార్థమైంది. ప్రియవ్రతుడు అమాత్యులతో కలిసి తన అంతఃపురానికి తిరిగి వెళ్ళి జాతక కర్మాదులు మహోత్సవంగా నిర్వహించి షష్ఠీదేవిని పూజించి ఆమె అనుగ్రహం పొంది ఆమె కృపా మహిమను లోకానికి వెల్లడించాడు. పురిటింటిలో 6వ రోజైన షష్ఠీదేవిని ఆరాధిస్తే శిశువునకు ఏ విధమైన బాలగ్రహ దోషము కలుగదు. 21వ రోజున నామకరణము, అన్నప్రాసన శుభ సందర్భాదులలో తల్లిదండ్రులు షష్ఠీదేవతను పూజించి ఆమె అనుగ్రహం పొందితే వారి బిడ్డలకు ఆయురారోగ్యాభివృద్ధి కలుగుతుంది. వీరం పుత్రం చ గుణినం విద్యావంతం యశస్వినం శుచిరాయుష్యవంతం చ సూతే దేవి ప్రసాదతః అని షష్ఠీదేవతా మహిమను ప్రియవ్రతుడు ప్రజలకు బోధించి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు అని వివరిస్తూ వ్యాస మహర్షి దేవి అంశావతార గాథని పరిసమాప్తం చేశాడు.